వదిలే శివ, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు కదా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకు, డ్యూటీ చేయి. ఒక నిమిషం బావా. చూడు, మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడు కూడా డ్రైవరే, కానీ అతన్ని రథసారథి అన్నారు. యుద్ధాన్ని గెలిపించింది, నడిపించింది కూడా ఆ మహానుభావుడే. నాకు మా ఆయన కూడా అంతే. ఓహో, రే 101 సార్. మరి మా ఆవిడేంటయ్యా భర్త అంటే ఉప్మాలో కరేపాకు తీసేసినట్టు తీసేస్తుంది? ఒక మాట అంటాను, మీరేం అనుకోరు కదా సార్? ఏంటది? ఈ చెట్టుకు ఆ గాలంటారు. ఎవరెంత మేలు చేస్తే అంత మర్యాద ఉంటుంది, అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. సారీ సార్, అడిగారు కాబట్టి చెప్పాను, అంతే సార్. మంచి మాటే చెప్పావు లేవయ్యా, ఎందుకు భయపడతావు? సార్, నా భర్త నన్ను కొడుతున్నాడు సార్. ఏమైంది? కబడ్డీ ఆడడం నా కళ, నా జీవిత ఆశయం సార్. ఎలాగైనా సరే కబడ్డీ పోటీల్లో గెలవాలని ఎన్నో కలలు కన్నాను సార్. కానీ మా ఆయన అడ్డుపడుతున్నాడు సార్. నన్ను కబడ్డీ ఆడొద్దంటున్నాడు సార్. కాలు కూడా బయట పెట్టొద్దంటున్నాడు సార్. ఏయ్, ఏంటే కబడ్డీ? ఇంట్లో పనులు చూసుకోకుండా బయట ఆటలు కావాల్సి వచ్చిందా నీకు? ఆడితే తప్పే ఉంది, తన ఆశయం అంటుంది కదా. మొగుడిగా అర్థం చేసుకోవాల్సింది పోయి మా ముందే దబాయిస్తున్నావా? మేడం, ఇది నా భార్య, నేను చెప్పిన మాట వినాలి కదా. వినదు, ఏదో 2 దెబ్బలేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చేయాలా? చూడండి, తను కబడ్డీ ఆడితే తప్పేమీ లేదు. నన్ను కూడా చదువుకోవద్దు అన్నారు. చాటుమాటుగా చదువుకున్నాను, ఈరోజు పోలీస్ ఆఫీసర్ అయ్యాను. అలాగే రేపు నీ భార్య కూడా ఏదో ఒక పోటీలో సక్సెస్ అవ్వచ్చు. చదువు అంటే ఇంట్లో ఉండి చదువుకోవచ్చు మేడం, కానీ కబడ్డీ అంటే మాటలా, ఊరందరి ముందు ఆడాలి. దయచేసి నన్ను ఆపకండి సార్. నా ఆశయానికి అడ్డుకట్ట వేయనివ్వకండి సార్. జీవితంలో ఒక్కసారైనా కాంపిటీషన్ లో గెలవాలనుకుంటున్నాను సార్. స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదించాలనుకుంటున్నాను. పాపం నాగవల్లి కూడా బాక్సర్ అవ్వాలని ఎంతో కష్టపడి ఉండొచ్చు. ఆశయం కోసం ఏమైనా చేస్తారని ఈ అమ్మాయిని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. చూడమ్మా, వాడు మగాడు, పైగా నీ మొగుడు చెప్పిన తర్వాత కూడా వినకుండా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం ఏంటి? మేడం, మీరైనా చెప్పండి మేడం. జీవితంలో ఒక్కసారైనా కబడ్డీ కాంపిటీషన్ లో గెలవాలనుకుంటున్నాను మేడం. ఆడడానికి వెళ్తే నా భర్త నా మీద చేయి చేసుకుంటున్నాడు మేడం. కంప్లైంట్ రాసివ్వు. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు, పోలీస్ దెబ్బ పడాల్సిందే. కంప్లైంట్ ఇస్తాను మేడం. నా మీదే కంప్లైంట్ ఇస్తావా? తాళి కొట్టిన మొగుడిని నా మీదే కంప్లైంట్ ఇస్తావా? ఇంకొకసారి ఆ అమ్మాయి మీద చెయ్యి పడిందో నీ చెయ్యి 1000 ముక్కలవుతుంది, జాగ్రత్త. ఏంటి, పోలీస్ స్టేషన్లో పైగా నా ఎదురుగానే కొడతావా? వీణ్ణి కొట్టడానికి పోలీస్ స్టేషనే అక్కర్లేదు. అయినా చేయి చేసుకోవడానికి నువ్వెవరవయ్యా? తను నీకేమవుతుందని? ఒక ఆడపిల్ల కళ్ళల్లో నుండి కన్నీటి బొట్టు జారిన ప్రతి ఆడపిల్లకి నేను అన్ననే అవుతాను. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వాడు నీ ముందే తప్పు చేస్తుంటే వాడిని పట్టుకుని శిక్షించలేనప్పుడు వాడిని కొట్టడానికి నేను కాకి చొక్కా వేసుకోవాల్సిన అవసరం లేదు. భలే చెప్పావు బావా. అర్థం చేసుకుని నీ భార్యని తీసుకువెళ్ళు. కన్నీళ్లు పెట్టిందో
నువ్వు కటకటాల వెనకే. చూడు శివ, అనవసరంగా ఒక వ్యక్తి మీద నీ భర్త చేయి చేసుకున్నాడు కాబట్టి నీ భర్తని కూడా సెల్లో పడేయాల్సి వస్తుంది. మిస్టర్ దేవరాజ్, మా ఆయన ఏం తప్పు చేశారు? ఏం చేశాడా? నా కళ్ళ ముందే ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టాడు. ఎందుకు కొట్టారు? రే 101 సార్, చెప్పు. ఆ అబ్బాయి ఈ అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు కాబట్టి సార్. కానీ ఎఫ్ఐఆర్లో అలా ఉండదు శివ. గంగ కావాలని చేయి చేసుకున్నట్టుగా ఉంటుంది. చేతిలో లాఠీ ఉంది కదా అని డ్యూటీ ఎలాగైనా చేయొచ్చు అనుకున్నావేమో. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఖచ్చితంగా తెలిసిపోతుంది. సస్పెండ్కి గురవ్వాల్సింది తమరే. సరే అయితే వదిలేస్తాను. కానీ నా పిల్లం కూడా బాక్సర్ అవ్వాలని ఒకటే ఉర్రుతులు ఊగుతుంది 101. దాన్ని కూడా ఇలాగే 4 దెబ్బలేసి నోరు మూసుకొని ఇంట్లో పడుండమని చెప్పాలి. ఈ చెల్లి కంట తడి పెడితేనే ఒక చెంప చెళ్ళు మంది. ఇంకా సొంత చెల్లి ఏడ్చినట్టు వార్త వింటే వార్తాపత్రికల్లో న్యూస్ కూడా రావచ్చు. అమ్మా, నిన్ను చూస్తే నా చెల్లెళ్ళే గుర్తొస్తున్నారమ్మా. వాళ్ళు కూడా వాళ్ళ కలలు నెరవేర్చుకోవాలని చాలా ఆశపడ్డారు. నేనే ఊరు దాటాల్సి వస్తుందని వద్దని చెప్పాను. కానీ ఒక ఆడపిల్ల మనసులో ఆశయం ఎలా ఉంటుందో నిన్ను చూసి తెలుసుకున్నాను. నేను భయంతో అడ్డుకున్నాను, కానీ ఒకడు మూర్ఖత్వంతో అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఆ చెల్లి లక్ష్యాన్ని చేరుకోవాలి. నువ్వు గెలవాలమ్మా. ఏ కష్టం వచ్చినా సరే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు. అలాగే అన్నయ్య. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. పాము కాటేసినప్పుడు ఏం చేయాలో తెలుసా? ముందుగా భయపడకుండా ధైర్యం తెచ్చుకోవాలి. అరేరేరేరే, పాముకేమైనా అవుతుందేమోనని కాస్త కంగారు పడాలి. అదేంటి? అవును, ఎందుకంటే మనిషిని మించిన జంతువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మనల్ని కాటేసి దాని చావును అదే కొని తెచ్చుకుందేమో అని జాలిపడాలి. అప్పుడు తెలియకుండానే మన మీద మనకు నమ్మకం వస్తుంది. పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. అక్క, వెంకటపతి రాజు గారు ఎంత సరదా మనిషో తెలుసా? ఏం చెప్పాడో నువ్వు వినలేదు. నేను వినకపోయినా నువ్వు నవ్వడం చూశాను. ఆయన చెప్పినట్టు నీకు పాము కుట్టినట్టు లేదు, చీమ కుట్టినట్టుగా ఉన్నావు. విపి గారు కూర్చోండి. ఇటు నేను ఇస్తాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. బాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నేను పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఇలాంటి కాఫీ తాగనే లేదండి.
అద్భుతాన్ని అమోఘాన్ని దీంట్లో అద్దినట్టుందనుకోండి. కాఫీ మా అమృతక్క ఇచ్చినా మా శ్రీవల్లి అక్క మీ చేతికి ఇవ్వడంతో ఇంకా రుచి జమై ఉండొచ్చులేండి. ఇది ఇంకా కరెక్టు. నన్ను క్షమించండి. కాఫీ కప్ ఇస్తే తప్పేం లేదే. అలా కాదు, మీకు కాఫీ ఇచ్చిన చేత్తోనే మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను. అరే రే రే రే, మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయాను. మన ఒంటి మీద దెబ్బలు పడుతున్నప్పుడు మనము ఒక పశువులా ఫీల్ అవ్వాలంట. ఇప్పుడు రైతు చర్నాకోలతో ఎద్దు మీద ఒక దెబ్బ వేసి ముందుకెళ్ళు అంటాడు. అంత మాత్రాన ఫీల్ అయిపోయి కొమ్ములతో కుమ్మదు కదా. అలా చేయకూడదు. ఎందుకంటే 3 పూటలా గడ్డి పెట్టి తన సొంత బిడ్డలా చూసుకునేది ఆ రైతే అని ఆ ఎద్దుకు బాగా తెలుసు. ఇప్పుడు మేమెలా చూస్తున్నాము? ఊరుకోండే రాజుగారు, తొందరపడి మీ మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. అరే పర్వాలేదండి, కాలు స్లిప్ అయిపోయింది, ప్రసాదం నోట్లో పెట్టుకోకుండా మీ తల మీద పెట్టాను. ఆ గుళ్ళో అలాంటి ఆచారం ఉందనేసి నాకు ముందే తెలిస్తే బాగుండేది. తెలియక జరిగింది కాబట్టి తప్పు ఎవరి వైపు లేదు. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడతాం. అయినా సరే మీరు నన్ను క్షమించానని చెప్పాలి. మ్మ్. సరే క్షమించేశాననుకోండి. ఆ, అనుకోవడం కాదండి, మీరు క్షమించానని ఒక్క మాట చెప్పాలి. అక్క ఏంటి ఇలా కూర్చో. చెప్పు. రాజుగారిని శ్రీవల్లి అక్క అందమైన బొచ్చు కుక్కలా చూస్తున్నట్టు లేదు? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడి దాకా తీసుకొచ్చిన కాఫీ కప్ అందుకుని ఆయనకిచ్చిందంటే ఏమనుకోవాలి? ఇంకేదో అనుకోవాలి. ఏంటది? ఆ, నీకు తెలుసులే, తెలియకుండా మాట్లాడుతున్నావా ఏంటి? ఊరుకోవే. మీరెన్నైనా చెప్పండి, కానీ క్షమించానని ఒక్క మాట చెప్పండి చాలు. క్షమించేశానులేండి. లేదంటే మీ కాఫీ నా చొక్కా మీద వేసుకునేంత వరకు మీరు కంగారు పెట్టేలా ఉన్నారు. మీ అంత తేలిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను. అమ్మయ్యా, ఇప్పటి వరకు నేనెక్కడ క్షమించకుండా ఉంటానో అనేసి మీరు ముఖభావంగా ఉండడం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించిందండి. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి మెసేజాలు ఉండకూడదండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాళ్ళిద్దరూ అలా చేయి కలుపుతుంటే భగవంతుడు వాళ్ళిద్దరినీ కలుపుతాడేమో అనిపిస్తుంది. నాగవల్లి, ఆ ఉప్పందుకో. నాగవల్లి, నేను ఉప్పడిగితే కారం ఇచ్చావేంటి?
నాగవల్లి ఆ, ఓ 4 వంకాయలు ఇలా కట్ చేసి. నాగవల్లి, ఏమైంది నాగవల్లి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా. ఉప్పడిగితే కారం ఇచ్చావు, వంకాయలు కోయమంటే ఇదిగో ఈ ములక్కాయలు కోస్తున్నావు. అసలేం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా. నాతో కూడా చెప్పకూడదా? రేపు కాలేజీలో బాక్సింగ్ పోటీలు పెడుతున్నారు. ఈ ఇంట్లో వాళ్ళు కాలేజ్కే వెళ్ళనివ్వరు. అలాంటిది బాక్సింగ్ ఆడనిస్తారా? అయితే వదిలే. అత్తా, నువ్వు పోటీలో పాల్గొనాలి అనుకుంటే భయం వదిలే అంటున్నాను. రేపు కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ధైర్యంగా ఉన్నా మీ కొడుకుని మామయ్యని కాదని బయటికి వెళ్ళి బాక్సింగ్ దగ్గర నిలబడలేను కదా అత్తా. శివపార్వతి డ్యూటీ మొదటి రోజు ఎట్టా జరిగినదబ్బోడా? అన్యాయం, మోసం, దుర్మార్గం ఇలాంటి వాటి మీద పోరాటం చేస్తుంది నాన్న. అంటే ఈ ఆట మొదలెట్టేసినదన్నమాట. మనం చేసిన కుట్రల మీదే ఎక్కువగా విచారిస్తుంది నాన్న. ఎలా శివని తప్పించాలో అర్థం కావట్లేదు. నీ పెండ్లాం ఇంట్లోనే ఉండాది కదా, ఉంది. పాలు తెప్పించుకుని తాగబ్బోడా, చల్లగా నిద్రపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిద్రపోతే శివ మన కేసులన్నీ బయట పెడుతుంది. ఇప్పటికిప్పుడు ఏమైనా చేయగలవా? లేదు. మరెందుకు అబ్బోడా, నువ్వు కూడా నాలాగా బీపీ తెచ్చుకుంటుండావు. పొద్దున్నే లేచి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ముందు పాలు తాగి పడుకో. నాగవల్లి, పాలు తీసుకురా. బావా, పాలు. ఇవి పాలా? ఒకసారి తాగి చూడు. ఇప్పుడు చెప్పు, అవి పాలా ఇంకేమైనా? పాలు కాదు, మజ్జిగ. ఏమైందిరా? వీళ్ళన్న బాక్సింగ్ నేర్పించాడు కానీ భర్తకి సేవలు అలా చేయాలో నేర్పించలేదమ్మా. నేను పాలు అడిగితే మజ్జిగ తీసుకొచ్చింది. నీకసలు బుర్రుందా నాగవల్లి? ఇప్పుడు పాలు అడిగితే మజ్జిగ తీసుకొచ్చిచ్చావు, రేపు పాయసం అడిగితే విషం ఇస్తావా? నువ్వు తనని తిడుతున్నట్టు లేదు తిరుపతి. మమ్మల్ని చంపడానికి ఏదో ఉపాయం చెప్పినట్టుండాది. చూడత్తయ్య, నేనేదో ఆలోచిస్తూ పాలనుకొని మజ్జిగ తీసుకొచ్చాను. కానీ నీ కొడుకు పదే పదే ఇలా నా మీద చేయి చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. సదియ్యా, పెళ్ళాన్ని కొట్టడానికి కూడా ఈ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోయినది. ఇదంతా ఆ గంగా శివల చలవే అంటావా? శివ ఆఫీసర్ అవ్వగానే వీళ్ళ కొమ్ములు వచ్చాయి నాన్న. లేదంటే బుసలు కొట్టే నాగవల్లి ఇలా వార్నింగ్ ఇవ్వదు. దేవా, నేను అడిగింది పాలు అని ఒక్క మాట తనతో చెప్తే నువ్వు అడిగింది నీ ముందు ఉంచేది. దానికి నువ్వు తన మీద చేయి చేసుకొని ఇంత రాద్ధాంతం చెయ్యాలా? నేను డ్యూటీ చేస్తున్నప్పుడైనా ఇంట్లో అయినా అంతే అమ్మా. ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఇలానే చంప చెళ్ళు మనిపిస్తాను. అత్తయ్య, ఇక నాకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఈ ఇంట్లో నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు. అనుకున్నది సాధించినప్పుడు మనం బతికున్న చచ్చిన వాళ్లతోనే సమానం. ఇలా నా వల్ల కాదత్తా. ఆవేశపడుకు నాగవల్లి. ఏ తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాధపడాలి? ఎవరికి హాని తలపెట్టని మనకు కాదమ్మా, అమాయకులను పట్టి పీడిస్తున్న వాళ్ళకి విరక్తి రావాలి. పదమ్మా, పద రా.
నీ పెండం ఎరక్తొచ్చినాదంటాది. మీ అమ్మ ఏమో ఓదారుస్తూ ఉండాది. ఎందుకైనా మంచిది 2 రోజులు వీళ్ళను కూడడకపోవడమే మంచిదబ్బోడా. బాబా ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు శివ, పోలీస్ స్టేషన్లో కబడ్డీ ఆడాలని ఆశయంతో ఉన్న అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూశాం కదా.